మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఆడియోలో మరొక అద్భుతమైన కథ చెప్పుకుందాము. ఈ కథని మొదటి నుండి చివరి వరకు విని ఎక్కువ మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక మహర్షి సంధ్యావందనం చేస్తూ ఉండగా పక్కనున్న బండ మీదకి ఎక్కి ఒక యువకుడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి దైవ ప్రార్థన చేయసాగాడు. అతడి వాలకం చూసిన మునికి అది భక్తి కాదు, విరక్తి అని క్షణంలో అర్థమైంది. బతుకు చాలించడం కోసమే చివరిసారిగా దేవుడిని తలుచుకుంటున్నాడని గ్రహించి నదిలో దూకబోతున్న వాడిని చటుక్కున చెయ్యి పట్టి వెనక్కి గుంజాడు. కళ్ళు తెరిచిన ఆ యువకుడు నేనింకా చావలేదా అని ఆశాభంగం చెంది ఋషి వైపు నిరసనగా చూశాడు. ఎందుకు ఆపారు స్వామి? ఈ పాటికి ఈ తుచ్చమైన జీవితం నుండి విముక్తి పొందేవాడిని అన్నాడు. మహర్షి తల అడ్డంగా ఊపి, తప్పు నాయనా, దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం సరికాదు. అసలు నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు అన్నాడు ఆదరంగా. ఆ యువకుడు కాస్త ఊరడిల్లి కళ్ళు తుడుచుకుంటూ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి. ఆమె పేరు మల్లిక. కానీ ఆమె నా ప్రేమను తిరస్కరించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా ప్రాధేయపడినా ఫలితం దొరకలేదు. ఆమె ప్రేమ పొందని నా జీవితం వ్యర్థం. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మహర్షి దీర్ఘంగా నిశ్వసించి, సరే నాయనా, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరం పాటు వాయిదా వేయి. ఎలాగూ నీ మిగిలిన జీవితాన్ని మృత్యువుకి ఊరికే ఇవ్వడానికి సిద్ధపడ్డావు కనుక ఈ ఏడాది కాలాన్ని ఉచితంగా నాకు ఇవ్వు. అంటే నేను చెప్పినట్టు నడుచుకో, తర్వాత నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు. అలాగే స్వామి, నా లెక్క ప్రకారము నేను ఈ వేళ మరణించినట్టు. ఇక నుంచి జీవోత్సవంతో సమానం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నాడు. అతడి పేరు, ఊరు వివరాలు తెలుసుకొని అతడిని తన వెంట ఒక ఆటవిక గూడానికి తీసుకువెళ్ళాడు. మహర్షిని ఆటవికులు సాధారణంగా ఆహ్వానించి సకల సపర్యలు చేశారు. వారిని దీవించిన ముని ఆ యువకుడిని వారికి అప్పగించి, ఇతడి పేరు ఆనందుడు. ఒక ఏడాది పాటు మీతో కలిసి జీవిస్తాడు. నన్ను గౌరవించినట్టే ఇతడిని కూడా ఆదరించండి అని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మహర్షి ఆజ్ఞను శిరసావహించిన ఆటవికులు ఆనందుడిని కాలు కింద పెట్టనీయకుండా సకల సౌకర్యాలతో సేవించసాగారు. కొన్ని రోజులు హాయిగా గడిచిన రాను రాను ఆనందుడికి తన నిష్క్రియాపరత్వం పట్ల అసంతృప్తి కలుగసాగింది. ఖాళీగా పొద్దుపుచ్చే కంటే ఏదైనా పని చేయాలనిపించింది. గూడెం పరిసరాలను, వారి దైనందిన జీవితాన్ని నిశితంగా పరిశీలించాడు. ఆటవికులు ఎక్కువగా వేటలోనూ, నిద్రలోనూ, అప్పుడప్పుడు కొండదేవర పూజ, నాట్యాలలోనూ కాలం గడుపుతున్నారు. వారంతా అజ్ఞానంలోనూ, అభివృద్ధికి ఆమడ దూరంలోనూ ఉన్నారని గ్రహించాడు. ఒక రాత్రి గూడెం వాసులను సమావేశపరిచి ఆనందుడు ఇలా అన్నాడు. మీ శక్తి, సమయము చాలా వరకు వృధాగా పోతున్నాయి. నేను చెప్పినట్టు చేస్తే మీ గూడెన్ని మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను అన్నాడు. ఆటవికులు ముక్తకంఠంతో, మాకు మహర్షి, మీరు వేరు కాదు, మీ మాట చప్పును చేస్తాము అన్నారు. వారి మాటలకు ఆనందుడు సంతృప్తి చెంది వెంటనే కార్యరంగంలోకి దిగాడు. మొదటిగా గూడెంలోని ఊహ తెలిసిన పిల్లలందరినీ కొండదేవర విగ్రహం దగ్గరున్న వేప చెట్టు కిందకి చేర్చి పాఠశాల ప్రారంభించాడు. వృద్ధులకి బుట్టలు, చేపలు అల్లే పని పురమాయించాడు. వేటకు వెళ్ళే యోధులను మినహాయించి మిగిలిన మగవారిని కూరగాయలు, ఆకుకూరలు, చిరు ధాన్యాలు
పండించే సేద్యగాళ్లుగా మార్చాడు. స్త్రీలకు ఔషధ మూలికలు, తేనె, వెదురు బియ్యం వంటి అటవీ ఉత్పత్తులు సేకరించే పని అప్పగించాడు. వాటన్నిటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు. తన తండ్రి అన్నల సహకారంతో అక్కడ ఆటవికుల చేత అంగళ్ళు తెరిపించాడు. ఇప్పుడు ఆనందుడు ఆటవికులు క్షణం తీరిక లేకుండా ముమ్మరమైన పనిలో తల మునకలైపోయారు. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. ఆ ముని గూడానికి వచ్చి, ఆనంద, నాకిచ్చిన మాట నిలబెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గడువు దాటింది కనుక నీకు నేను అడ్డురాను. స్వేచ్ఛగా పోయి ఆత్మహత్య చేసుకో అన్నాడు. ఆనందుడు ఋషి కాళ్ళ మీద పడి, నాకిప్పుడు చావాలని లేదు స్వామి, బతకాలని ఉంది అని కన్నీరు కార్చాడు. మహర్షి అతనిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. నాయనా, నీ చొక్కా నీకు బిగువైనప్పుడు దాన్ని చింపి పారేయటమో కాల్చేయడమో చేసే బదులు అది సరిపోయే వారికి ఇస్తే ఉపయోగపడుతుంది. నీకు వ్యర్థంగా తోచిన నీ జీవితం ఇప్పుడు ఎంత అర్థవంతంగా మారిందో చూసావా? ఈ సృష్టిలో నిరుపయోగమైనది ఏదీ లేదు అన్నాడు. నిజమే స్వామి, నాకు పనికిరాని నా జీవితం ఈ ఆటవికులకు ఉపయోగపడి నాగరికులుగా మార్చింది. ఈ అడవిలో ఇంకా అనేక గూడాలున్నాయి. నా అవసరం అక్కడ ఉంది. నా కోసం వారు ఎదురు చూస్తున్నారు. తమ సెలవైతే బయలుదేరుతాను అన్నాడు ఆనందుడు వినయంగా. అలాగే ఆనంద, వివాహం చేసుకుని వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం అన్నాడు మునీశ్వరుడు మందహాసం చేస్తూ. ఆనందుడు తలవంచి, లేదు స్వామి, భగ్న ప్రేమికుడిని, జీవితాన్ని త్యజించాలనుకున్న వాడిని, నాకే ఆశలు లేవు అన్నాడు. ముని సైగ చేయడంతో ఒక యువతి వచ్చి సిగ్గుపడుతూ అతడి ముందు నిలబడింది. ఆనందుడు తలెత్తి చూసి, మల్లిక అన్నాడు ఆనంద ఆశ్చర్యాలతో. ఎవరైనా ఈ భూమి మీద సాధించేవారిని ఇష్టపడతారే కానీ చచ్చేవారిని కాదు. నీవు బ్రతుకు, నలుగురిని బ్రతికించు. అప్పుడే నీ జీవితానికి అర్థం, జీవితానుభవంనకు పరమార్థం లభిస్తాయి. చాలా అద్భుతమైన కథ. ఈ కథ విన్న వారికి ఆత్మహత్య చేసుకుంటే ఏంటి ప్రయోజనం, అటువంటి ఆలోచన చేయకూడదు. ఈ జీవితం వేరే వాళ్ళకు ఉపయోగపడితే చాలా అద్భుతంగా ఉంటుంది అని ఆలోచించగలిగితే ఈ ఆత్మహత్యలు ఉండవేమో. చాలా అద్భుతమైన కథను అందించిన ఆ రచయిత గారికి మన మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.